హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? హాయ్ గైస్. ఈ రాత్రి పూట వీడియో ఎందుకు అనుకుంటున్నారా? తమిళలో చూసి ఉంటారు. ఈరోజు అయితే మేము పీతల వేట కోసం అని వెళ్తున్నాము. ఈ నైట్ పూట ఎలా ఉంటుందో ఏం జరుగుతుందో తెలీదు, కాకపోతే వీడియో మొత్తానికి చేస్తాం. మేమైతే వీడియోలోకి వెళ్తూ మేము మాట్లాడుకుందాం. దారి చూపిద్దాం అనుకున్నాం, కాకపోతే చీకటి కదా, ఏ దారి కనిపించదు. గాయస్ చూస్తున్నారు కదా, మనమైతే నలుగురు మొత్తానికి వేటకైతే వెళ్తున్నాం. ఈరోజు నైట్ పూట ఏ విధంగా ఉంటాయో, ఏ విధంగా తేలి ఉంటాయో మీకు చూపిస్తాను. ఈ నైట్ పూట ఇంత దూరం వేటకి రావాలంటే కష్టమైన పనే. ఎలుగుబంట్లు ఏటైనా భయపెట్టవచ్చు, ఆ టైం చెప్పలేం. మీకు ఒకసారి ఆ జోరులోకి వెళ్ళిన తర్వాత గడ్డకి వెళ్తే పీతలు కనిపిస్తే ఎలా పట్టాలో మీకు చూపిస్తాను. గాయస్ గడ్డ జోరుకి అయితే వచ్చాం మేము. ఇదిగోండి చూపిస్తాను. చీకటి కదా, మబ్బు కూడా కప్పేసింది, మొత్తం మంచి కప్పేసింది, ఏం కనిపించట్లేదు. ఇదిగోండి గడ్డకైతే వచ్చాం. ఈ గడ్డకే ఇక్కడ నుంచి మా ఊరికి వెళ్ళాలంటే ఇంకొక కిలోమీటర్ దూరం అలా నడవాలి. పీతలు అయితే ఉంటాయో లేదో తెలీదు, కాకపోతే వెతికి చూద్దాం. చూస్తే తప్పకుండా కనిపిస్తాయి. మన వాళ్ళు అయితే ముందుకు చూస్తున్నారు, మా బామర్ది వాళ్ళు అటు ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి అయితే ఇది వెనకనే వచ్చేస్తున్నాడు. మరి అది పీత ఏమో చూడరా, ఇలా అది కర్రెడిది పీత కనిపిస్తే చూపిస్తాను మీకు. ఇదైతే పీత కాదు గాయస్, ఇదేటో చెమురు పట్టింది. ఒక పీత అయితే కనిపించింది, చూపిస్తాను మీకు. చూడండి ఎలా పట్టాలో, చూడండి. జాగ్రత్త పట్టురే, కొరికేస్తుంది. ఏ జాగ్రత్త. ఎలా పట్టాలంటే వెనకతలు ఉంది కదా, ఆ వెనక వీపుతల అలా అదుముతే ఇంకా గెములు కూడా మాకు కొరకలేవు. ఇది చిన్నది, పెద్దటివి అయితే ఇంకా భయంకరంగా ఉంటాయి. కొరికేస్తే కొరికేయచ్చు. గాయస్ వెళ్ళిపోతుంది, మొత్తానికి దూరిపోయింది, పట్టలేకపోయారు మన వాళ్ళంతా. వేరే చోట వెళ్ళి ఎదుగుదాం. అటుకసి చూడరా. మన వాళ్ళంతా ఎదుగుతున్నారు, కనిపిస్తుందో లేదో అనేసి. రే ఈ లైట్ పట్టరైందా? ఫోన్ వద్దు. గాయస్ చూస్తున్నారు కదా, ఇదిగోండి పీత. ఇదైతే పెద్ద గెములు ఉన్నాయి, కొరుకుతూ ఇంకా భారీ కొరికేస్తుంది. మొత్తానికి ఫస్ట్ నాకే దొరికింది పెద్దది. దీని అయితే చూపిస్తాను. ఇదిగో గెములు ఎలా విరిపాలో చూస్తున్నారా? ఈ గెములుగా పట్టామంటే ఈ విధంగా ఇరిపోయాలి, ఇరిగిపోతాయి అంతే. ఇది ఇంకా ఏడ్ చేయదు మాకు. ఇంకా చూస్తున్నారా, మనోడైతే ఒక పీత పట్టాడు, కష్టానికి మట్టి మళ్ళీ పట్టాడు. దగ్గరికి వెళ్ళి చూద్దాం ఎంత ఉందో పీత. కొద్దిగా చిన్నదే, కాకపోతే కూరకి సరిపోద్ది. ఇది చూపిస్తాను, అది వెళ్ళిపోతుంది. అదిగా చూసారా, మనకైతే పీతలు 3 అయితే దొరికాయి. మొత్తానికి మన వాళ్ళంతా సాధించారు. ఇప్పుడైతే చాలా పెద్ద పీత అయితే పట్టాడు మనోడు. చూపిస్తాను, అదిగో ఎంత పెద్దది ఉందో పీత. ఇది పిల్లలు చేసి ఉండింది, చూపిస్తాను. ఇదిగోండి పిల్లలు ఉండే, చాలా పెద్దది ఉంది పీత అయితే. చూస్తున్నారా పట్టినవాడు ఎలా ఉన్నాడు? మన గంగరాజు అయితే పట్టలేకపోతున్నాడు, కొరికేస్తుందిరా. జాగ్రత్తగా పట్టు. పట్టేశాడు. ఇదిగోండి చూసారా, ఇంకొకటి దొరికింది. మొత్తానికి మన కూరకి సరిపోయితే దొరికిపోతున్నాయి. ఉంచాయి డొక్కులోంచి. ఇదిగోండి ఈ డొక్కులోనే ఈ పీతలంతా నివాసం. మనోడికైతే కొరికేసిందట, వదిలేసింది, చూపించాల్సింది. లేకపోతే చాలా కష్టపడిపోతున్నాడు, చాలా లోపల వెళ్ళిపోతుంది ఆ పీత అయితే.
తీసుకొస్తాడు లేదో డౌటే, మేబీ తీసుకురాలేడేమో, చాలా లోపల వెళ్ళిపోతుంది ఆ పీత. కానీ కష్టపడుతున్నాడు, మొత్తానికి సాధిస్తాడో లేదో చూడాలి. మొత్తానికి సాధించాడు గాయస్, చూడండి ఎంత పెద్దదో పీత. అయితే చాలా పెద్దది, గెమ్ములు అయితే ఇంకా పెద్దవి ఉన్నాయి. మొత్తానికి సాధించేసాడు మనోడు. చూస్తున్నారా ఏ విధంగా ఉందో. దీన్ని కూడా డొక్కులో వేసేద్దాం. ఇదిగోండి, ఇంత పెద్దదైతే ఇప్పుడు చూడలేదు ఇంకా నువ్వు. చూడండి ఫ్రెండ్స్, ఈ గెమ్ములు అయితే కొరుకుతాయి, రక్తం కారడానికి అవకాశాలు ఉన్నాయి. గట్టిగా మనం జాగ్రత్తగా పట్టుకోవాలి. దీన్ని జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలన్నమాట. చూస్తున్నారా ఎంత పెద్ద గేమ్ ఉందో, చాలా పెద్దది. మేము ఇప్పుడు పట్టిన దానికంటే ఇదే చాలా పెద్దది. గెమ్ములు అయితే ఇరిగిపోయాయి, అయినా పర్లేదు. ఇప్పుడు ఎలాగో ఇరపాల్సింది ఆ గెమ్ములు అయితే. డొక్కు అయితే నిండిపోయింది. ఇప్పుడు మళ్ళీ దొరికితే ఎక్కడెట్టాలో తెలీదు. మళ్ళీ వేరే వస్తువు ఏది తీసుకురాలేదు మేము. చూపిస్తాను ఒకసారి. ఇదిగోండి చూడండి, కనిపించిందా? మొత్తానికి సాధించేసాడు. ఇది కూడా మనోడు పీతలు పట్టే దగ్గర ఎక్స్పర్ట్ అనుకుంటా. ఇంకొకటి ఉంది, చూపిస్తాను రండి. ఇదిగోండి వెళ్ళిపోతుంది చూడండి, అది కనిపిస్తుందా? అదైతే ఇక్కడ వెళ్ళలేదు. రాయి కూడా చిన్నదే, ఇచ్చేసేయచ్చు. పట్టు గంగా, పట్టండి రా, లేకపోతే అవి వెళ్ళిపోతుంది అది. ఇంకా ఈరోజు అయితే మన వాళ్ళంతా నలుగురు, నాతో పాటు ముగ్గురు నా టీం లాగా వచ్చారు ఈరోజు. చాలా సపోర్ట్ చేస్తున్నారు ఈ వీడియో కోసం. అయితే చాలా కష్టపడుతున్నాడు. ఆ రాయి కత్తిపోతేనే ఇంకా పీత వస్తుందేమో. అదిగో కనిపించిందా? మొత్తానికి ఇది కూడా పట్టాడు. చెప్పేనా, మనోడు పీతలు పట్టే దగ్గర బాగా ఎక్స్పర్ట్. ఇప్పుడైతే మీకు 2 పీతలు చూపిస్తాను, ఒకే దగ్గర ఉన్నాయి. ఇది మొగుడు పిల్లలు ఏటో తెలియదు, కాకపోతే ఒకే దగ్గర ఉన్నాయి. చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయి. ఇదిగోండి, ఇది ఒకటి, అక్కడ ఒకటి వెళ్ళిపోతుంది. 2 పీతలు. ఇప్పుడైతే మన గంగరాజు జూనియర్ ఆర్టిస్ట్ లాంటి వాడు అనమాట, ఇప్పుడు పడుతున్నాడు. అది పట్టరా వెళ్ళిపోతుంది. రెండు కూడా పట్టేశారు. పీతలు పట్టడం ఈజీయే, కాకపోతే కొద్దిగా ప్లాన్ ఉండాలి, లేదంటే మళ్ళీ వేలు కొరికేస్తాయి అవి. అదే ఒక చిన్న ప్రాబ్లం. చూసారు కదా, 2 అయితే పట్టేశారు. ఒకసారి చూడండి దగ్గరికి ఎలా ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి కదా. ఇదే లాస్ట్ పాయింట్కి అయితే వచ్చాం. ఒక్కడైనా కనిపిస్తుంది లేదు అదృష్టానికి. ఈ లాస్ట్ ఒక్కడ గాయస్, అక్కడ ఒకటి కనిపించింది అటరా. ఏది మొత్తానికి దొరికేసింది. లాస్ట్న ఒకటి దొరికేసింది గాయస్, పెద్దది దొరికింది. దేవుడు మనల్ని కరుణించాడు. ఇదిగోండి పట్టాడు. ఒక గెమ్మ అయితే ఇరిపేశాడు అనమాట. పర్లేదు, 2 కూడా ఇరిపేశాడు. చూడండి ఇది కూడా ఎలా ఉందో. ఇది పెద్దదే, ఇది కూడా పిల్లలు చేసి ఉండిందే. పిల్లలు అయితే గడ్డకి వదిలేసింది, అవి ఎక్కడో గడ్డకి కొట్టుకుని పోయి ఉంటాయి. పీతలు పట్టడం అయితే అయిపోయింది. టైం ఎంత అవుతుందిరా? 8:52. పాతకు 9 అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు పీతలు వెళ్ళినా దొరకావు. ఈ పీతలు 6 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటాయి. మళ్ళీ 9 నుంచి అయితే లోపల దూరిపోతాయి, దొరకవు. ఇప్పుడైతే వెయిట్ అయిపోయింది కాబట్టి ఊరికి వెళ్ళిపోతున్నాం. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి దేము బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి.